నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 95 సెకండ్ స్టాంజా, 95వ కీర్తన 2వ చరణం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సన్నిధికి ప్రతి మానవుడు రావలసినటువంటి అవసరం ఉంది. కారణాలు ఏంటో పరిశుద్ధ గ్రంథం అనేక సంగతులను మనకు తెలియచేస్తూ ఉంది. సామ్స్ 100 థర్డ్ స్టాంజా, 100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎందుకు మనం ఆయన సన్నిధికి రావాలి అనంటే, మొదట ఆయన మన దేవుడై ఉన్నారు. దేవుడు అనంటే సర్వమును ఆయనే సృజించినటువంటి దేవుడై ఉన్నారు. అన్నిటికీ కర్త ఆయనే. రెండవదిగా ఆయనే మనలను పుట్టించారు. నిజమే, క్రింద ఫుట్నోట్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మనలను మనమే సృజించుకొనలేదు. ఈ భూమి మీద మనం ఆయన సన్నిధికి ఎందుకు రావాలి అనంటే, రెండవ కారణం ఆయనే మనలను పుట్టించినటువంటి దేవుడై ఉన్నారు. మూడవదిగా మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. భూమి మీద మనము తల్లి గర్భం నుండి ఉద్భవించినది మొదలుకొని ఈ లోకయాత్ర ముగించే వరకు శరీర సంబంధమైన ఆహారమే గాని, ఆత్మ సంబంధమైన జీవాహారమే గాని, వాటిని మనకు అనుగ్రహించి ఆయన మనలను పోషించుచున్నటువంటి దేవుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాక సామ్స్ 95 ఫస్ట్ స్టాంజా, 95వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన 2వ వాక్యం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము అని ఇక్కడ తెలియజేయడం మనం గమనించగలం. నిజమే, ఒకటి ఆయన మన దేవుడు, రెండవదిగా ఆయన మనలను పుట్టించారు, మూడవదిగా ఆయన మనలను పోషిస్తున్నారు, నాలుగవదిగా మనం జీవించేటటువంటి జీవిత కాలములో ఆయన మనకు రక్షణ దుర్గముగా ఉన్నారు. అంటే బ్రతుకాలం అంతా కూడా ఆయన మనలను కాపాడుతున్నటువంటి దేవుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇలా అనేక విషయాలు ఈ భూమి మీద మనం కలిగి ఉన్న సమస్తమునకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కారణం గనుక కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన సన్నిధికి రావాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు అనేకమైనటువంటి దీవెనలు మన జీవితమందు పొందుతూ కృతజ్ఞత లేని వారంగా కాక కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో మనము దేవుని సన్నిధికి వచ్చుటకు, ఆయన సన్నిధిలో కనబడుటకు నిశ్చయముగా ఈ దినమంది ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు హృదయము సిద్ధపరచబట్టకై ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే మీ సన్నిధికి వచ్చుటలో అశ్రద్ధను కనుపరుస్తూ ప్రభువా మీ దృష్టికి అవిధేయులుగా ఉంటున్నారో, కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారో, దయతో అందరినీ క్షమించండి. నేడు విన్న వాక్య ప్రకారం మీ సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో వచ్చే వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షేమములు మా ప్రియులు పొందుటకై గడిచిన దినములన్నిటి మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై దర్శించమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.